హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కె శ్రీనివాసరావు. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే, మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని ఆహ్, సంతోషంగా, ఆరోగ్యంగా నిండు 120 ఏళ్ళు జీవించాలి అనేది తెలియచేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వాస్తవానికి మన మెదడులో సబ్కాన్షియస్ మైండ్ అండ్ కాన్షియస్ మైండ్ అని రెండు ఉంటాయి. మనం చేసే తెలిసి చేసే పనులన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్ ద్వారా జరుగుతూ ఉంటాయి. మనకి తెలియకుండానే అనేకమైన పనులు చేస్తూ ఉంటాం. సపోజ్ మనం నిద్రపోయినప్పుడు మన గుండె పనిచేస్తుంది, మన లంగ్స్ పనిచేస్తాయి, మన హార్ట్ పనిచేస్తుంది. ఇవన్నీ కూడా చేసేది సబ్కాన్షియస్ మైండ్. ఈ సబ్కాన్షియస్ మైండ్ ఎటువంటిదంటే, దానికి మంచి చెడు అనే విచక్షణ తెలియదు. కాన్షియస్ మైండ్ తెలుస్తుంది. మన ఎదుటివారిని గౌరవించాలని, ఎదుటివారికి మరి వారిని మంచిగా చూడాలనేది సబ్కాన్షియస్ మైండ్ ద్వారా తెలుస్తుంది. అంటే సంప్రదాయ ప్రకారం ప్రతి వాళ్ళని గౌరవించాలనే వివరాలన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్ మనకు తెలియజేస్తుంది. అమ్మ, నాన్న, తల్లి, చెల్లి, సోదరుడు ఇలాంటివన్నీ కూడా మనకి సబ్కాన్షియస్ మైండ్ తెలుస్తుంది. అదేవిధంగా మన ఎదుట ఉన్న అధికారుల గురించి కానీ, లేకుంటే మనకు తోటి ఎంప్లాయీస్తో ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా తెలియజేసేది మన కాన్షియస్ మైండ్. అయితే ఈ సబ్కాన్షియస్ మైండ్కి ఇవేం తెలియదు. ఈ సబ్కాన్షియస్ మైండ్ 24 అవర్స్ 24/7 వర్క్ చేస్తుంది. మన గుండె, ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా పనిచేయడానికి కారణం ఏంటంటే, మనం నిద్రపోయినా కానీ సబ్కాన్షియస్ మైండ్ పనిచేయటం వల్ల. ఈ సబ్కాన్షియస్ మైండ్కి మనకి ఎటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ అది నిజమని నమ్మి ఆ ఇన్ఫర్మేషన్నే మనకి రిజల్ట్గా చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి కంప్యూటర్లో సిపియు అని ఒకటి ఉంటుంది. ఆ సిపియులో మనం ఏ డేటా అయితే ఇస్తామో ఆ డేటా సంబంధించిన రిజల్ట్ మాత్రమే వస్తుంది. దాంట్లో ఆ రిజల్ట్‌లో ఆ డేటాలో ఏమైనా తప్పులుంటే కరెక్షన్ చేయదు. లేదా అక్కడి నుంచి డిలీటు చేయదు. సేమ్ గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్ అని అంటారు. ఏదైతే మనం ఇస్తామో డేటా, ఆ డేటాకు సంబంధించిన ఫలితాలు మాత్రమే వస్తాయి. అదేవిధంగా మన సబ్కాన్షియస్ మైండ్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. మనం ఏదైతే దానికి ఆహ్, మన ఆలోచన రూపంలో తెలియజేస్తామో అదే ఇప్పుడు సబ్కాన్షియస్ మైండ్ గురించి మరింత కొంచెం బ్రాడ్‌గా చెప్పుకుందాం. ఎందుకంటే ఇట్స్ ఎ మోస్ట్ పవర్‌ఫుల్ వన్ ఇన్ అవర్ బాడీ. మన సబ్కాన్షియస్ మైండ్ ఏ విధంగా పనిచేస్తుంది అనంటే, మనం రేపు ఉదయాన్నే 4 గంటలకల్లా లేసి మరి ఏదైనా ఊరెళ్ళాలని అనుకుంటాము. దానికి అలారం సెట్ చేసి పెట్టుకుంటాము. అయితే ఒక్కొక్కసారి అలారం కంటే ముందే మనం నిద్ర లేవచ్చు. లేదా అలారం మోగకపోయినా గానీ టైం ప్రకారం నిద్రలేసి మనం రెడీ అయ్యి ప్రయాణమై వెళుతూ ఉంటాము. లేదా చేయాల్సిన పనులు చేసుకుంటాం. ఇది ఎందువల్ల జరుగుతుందంటే, మనలో ఉన్నటువంటి బయో గడియారం వల్ల జరుగుతుంది. మన శరీరంలో, మన మైండ్‌లో ఒక బయో గడియారం ఉంటుంది. అది మనల్ని మేల్కొల్పిందన్నమాట. ఈ బయో గడియారాన్ని మనం ఎలా సెట్ చేసుకుంటే అటువంటి ఫలితాలు పొందవచ్చు. ఉదాహరణకి భారతదేశంలో 50-60 సంవత్సరాల మధ్య వ్యాధులు ఎక్కువగా వస్తాయని, వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, అదేవిధంగా 89 సంవత్సరాలు వచ్చేసరికి భారతీయులు చనిపోతారనే ఒక అభిప్రాయం ఉంది. ఈ అభిప్రాయం వాస్తవానికి అపోహ మాత్రమే కానీ ఇది నిజం కాదన్నమాట. ఎందుకంటే చైనా దేశంలో అక్కడ ప్రజలు 120 సంవత్సరాలు ఆ పై వరకు కూడా జీవిస్తారు. అక్కడ వారంతా కూడా ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తున్నారు. కంఫర్టబుల్‌గా జీవిస్తున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుందంటే, అక్కడ దేశంలో అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. అక్కడ వాళ్ళేమనుకుంటారంటే 40-90 సంవత్సరాల మధ్యలో ఎటువంటి వ్యాధులు రావు. అదేవిధంగా వృద్ధాప్యం అనేది 120 సంవత్సరాల తర్వాత మాత్రమే ప్రారంభమవుతుంది.
ఆ తర్వాత చనిపోతారనేది అసలు ఆళ్ళు అనుకోరు. వృద్ధాప్యం అనేది 120 సంవత్సరాల తర్వాత ప్రారంభమవుతుందని మాత్రమే అనుకుంటారు. అందువల్ల వాళ్ళు ఏదైతే వాళ్ళ మనసులో నిక్షిప్తం చేసుకుంటారో, అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో నిక్షిప్తం చేసుకుంటారో వాటి రిజల్ట్సే బయటకొస్తాయన్నమాట. వాళ్ళకి 90 నూ 90 సంవత్సరాలు, 120 సంవత్సరాల వరకి ఎటువంటి వ్యాధులు రావు. వృద్ధాప్యం కూడా దరిచేరదు. ఓ మ మన్ ఇక్కడ మనం 20, 30 సంవత్సరాల వయసులో ఉన్న యువతీ యువకులు ఎలా పనిచేస్తారో అలాగ వాళ్ళు పనిచేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి మన బయో క్లాక్‌ని మనం రీసెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశంలో. అదెలాగనంటే 40-90 సంవత్సరాల వరకు నాకు ఎటువంటి వ్యాధి రాదు అని మనం ధ్యానం చేసుకోవాలి. దాన్ని మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి తెలియచేయాలి. అదేవిధంగా వృద్ధాప్యం అనేది 120 సంవత్సరాలకి ఆరంభమవుతుంది. అప్పటి వరకు నేను యవ్వనంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తానని మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని నమ్మించాలి. నమ్మించినట్లయితే అదే అటువంటి ఫలితాలే మన జీవితంలో కనిపిస్తాయన్నమాట. ఇలా చేయటానికి ఒక ధ్యానం నా దగ్గర ఉంది. ధ్యాన మంత్రం అనొచ్చు దీన్ని. దాన్ని గనక ప్రతిరోజు మనం నిద్రపోయే ముందు చేసినట్లయితే చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది ప్రతిరోజు. అదేవిధంగా నిద్ర లేచిన తర్వాత ఉదయాన్నే కూడా ఈ ధ్యానాన్ని గనక చేసినట్లయితే అది సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి రిజిస్టర్ అయ్యి దాన్నే ఏదైతే మనం కోరుకుంటున్నామో దాన్నే మనకి రిజల్ట్‌గా చూపిస్తదన్నమాట. అదేమిటంటే ప్రతిరోజు మనం ఈ విధంగా ధ్యానం చేయాలి. నా శరీరంలోని